గురుదేవులు శ్రీ జ్ఞానానందగిరి మహారాజ్ గారి పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు. క్రియాయోగ గురు పరంపరకు, విశ్వ గురు పరంపరకు పాదాభివందనములు. ఒక యోగి ఆత్మకథ. జాతిపిత మహాత్మా గాంధీ శ్రీ పరమహంస యోగానంద గారి దగ్గర క్రియాయోగ దీక్ష తీసుకోవడం, క్రియాయోగంలో పతంజలి మహర్షి బోధించిన అష్టాంగ మార్గాన్ని గాంధీజీ ఎంతో భక్తి శ్రద్ధలతో తూచా తప్పకుండా ఆచరించారని, గాంధీజీ ఒక క్రియాయోగి అన్న పరమసత్యాన్ని తెలియజేసే ఈ అధ్యాయం కూడా పెద్దగా ఉండడం వల్ల దీన్ని కూడా 5 భాగాలుగా చెప్పడం జరిగింది. ఒక యోగి ఆత్మకథ. అధ్యాయం 44. గాంధీ మహాత్ములతో వార్ధాలో. వార్ధాలో మీకు స్వాగతం. గాంధీ మహాత్ముల కార్యదర్శి మహాదేవ దేశాయి, మిస్ బ్లెడ్స్కు, శ్రీ రైట్కు, నాకు సౌహార్దంతో నిండిన ఈ మాటలతో స్వాగతం చెబుతూ ఖద్దరు మాలలు వేశారు. మా చిన్న బృందం ఆగస్టులో ఒకనాడు వేకువజామున అప్పుడే వార్ధా స్టేషన్లో దిగింది. బండిలో ఉన్న దుమ్ములోంచి, ఉక్కపోతలోంచి బయటపడ్డందుకు మేము సంతోషించాం. మా సామాను ఒక ఎద్దుబండిలో వేయించి శ్రీ దేశాయితోనూ ఆయన వెంట వచ్చిన బాబాసాహెబ్ దేశ్ముఖ్, డాక్టర్ పింగళే గార్లతో కలిసి మేము ఒక తెరిపి మోటారు కారులో బయలుదేరాం. బురదగొట్టుకుపోయిన నాటు రోడ్ల మీద కొంతసేపు ప్రయాణం చేసి మగన్వాడి చేరాం. భారతదేశ రాజకీయ ఋషి ఆశ్రమం అది. దేశాయ్ గారు మమ్మల్ని వెంటనే రాతగదిలోకి తీసుకువెళ్లారు. అక్కడ గాంధీ మహాత్ములు బాసెం పట్టుకు వేసుకుని కూర్చుని ఉన్నారు. ఒక చేతిలో కలం, మరో చేతిలో ఒక కాగితం ముక్క. ఆయన ముఖంలో హృదయాకర్షకమైన మధుర మందహాసం. స్వాగతం అని హిందీలో రాశారాయన. ఆ రోజు సోమవారం. వారానికోసారిగా ఆయన మౌనం పాటించే రోజు అది. మేము కలుసుకోవడం అదే మొదటిసారి అయినా మేము ఒకరినొకరం ఆప్యాయంగా చూసుకున్నాం. గాంధీ మహాత్ములు 1925లో రాంచీ విద్యాలయాన్ని సందర్శించారు. అది విద్యాలయానికి ఒక గౌరవం. ఆ సందర్భంలో ఆయన అతిథుల అభిప్రాయాల పుస్తకంలో దయతో ప్రశంసాపూర్వకమైన మాటలు కొన్ని రాశారు. 100 పౌనుల స్వల్పకాయం గల ఆ సాధువులో శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యాలు ప్రస్ఫుటమవుతున్నాయి. స్నిగ్ధమైన ఆయన ధూమ్రవర్ణ నేత్రాలు జ్ఞానంతో, చిత్తశుద్ధితో, వివేకంతో వెలుగొందుతున్నాయి. ఈ రాజనీతిజ్ఞులు న్యాయ, సాంఘిక, రాజకీయ పోరాటాలు అనేకం జయించారు. గాంధీ గారు భారతదేశంలోని లక్షలాది జన హృదయాల్లో స్థానం సంపాదించుకున్నంతగా ప్రపంచంలో మరే నాయకుడు సంపాదించుకోలేదు. మహాత్ముడు అంటూ ఆయనకు వచ్చిన ప్రసిద్ధ బిరుదం ప్రజలు స్వచ్ఛందంగా ఆయనకు అర్పించిన నివాళి. వాళ్ళ కోసమే ఆయన తమ దుస్తుల్ని కొల్లాయి గుడ్డకు పరిమితం చేసుకున్నారు. చాలా వ్యంగ్య చిత్రాలకు ఎక్కిన ఆ కొల్లాయి గుడ్డ అంతకు మించినదేది ధరించజాలని దళిత జనబాహుళ్యంలో తాము ఒకరమన్న భావనకు చిహ్నమైంది. ఆశ్రమవాసులు పూర్తిగా మీ సేవకు హాజరుగా ఉంటారు. ఏ పని కావాలన్నా దయచేసి వాళ్ళని అడిగి చేయించుకోండి. శ్రీ దేశాయి మమ్మల్ని రాతగదిలోంచి అతిథి గృహానికి తీసుకువెళ్తూ ఉండగా మహాత్ములు అప్పటికప్పుడు ఈ ముక్కలు రాసి సహజ సౌమనస్యంతో నాకు అందించారు. దేశాయ్ గారు మమ్మల్ని పండ్ల తోటల గుండా, పూల తోటల గుండా నడిపించి జాలి కిటికీలున్న ఒక పెంకుటింటికి తీసుకెళ్లారు. ముందరి దొడ్లో ఉన్న 25 అడుగుల నూతిని పశువులకు నీళ్లు పెట్టడానికి ఉపయోగిస్తారని చెప్పారు. ఆ పక్కనే ధాన్యం నూర్చడానికి సిమెంటు చక్రం ఒకటి ఉంది. మాకు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చొప్పున ప్రత్యేకంగా ఇచ్చిన చిన్న పడక గదుల్లో వీలైనంత కనీస సామాగ్రి మాత్రమే. నులకతాటితో అల్లిన ఒక్క మంచం మాత్రం ఉంది. వెళ్ళవేసిన వంటింట్లో ఒక మూల నీటి కుళాయి ఉంది. మరో చోట వండుకోవడానికి ఒక పొయ్యి ఉంది. కాకుల అరుపులు, పిచికల కిచకిచలు, పశువుల అంబారావాలు, రాళ్లు కొట్టేటప్పుడు అయ్యే టకటక చప్పుళ్ళు, నిరాడంబరమైన పల్లెల్లో వినబడే శబ్దాలు మా చెవులకు సోకాయి. శ్రీ రైట్ యాత్రా దినచర్య అంటే ట్రావెల్ డైరీ పుస్తకాన్ని గమనించి శ్రీ దేశాయి దాన్ని తెరిచి అందులో ఒక పేజీలో గాంధీ మహాత్ముల యథార్థ అనుయాయులు, సత్యాగ్రహులు అందరూ చేసే సత్యాగ్రహ వ్రత ప్రతిజ్ఞల్ని వరుసగా రాశారు.
సత్యానికి నిలబడి ఉండడం అన్నది ఈ సంస్కృత పదానికి, అంటే సత్యాగ్రహం అనేటువంటి సంస్కృత పదానికి అనువాదం. సత్యాగ్రహం అన్నది గాంధీ గారు నడిపిన ప్రసిద్ధ అహింసోద్యమం. అహింస, సత్యం, అస్థేయం అంటే దొంగిలించకపోవడం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం, కాయకష్టం, జిహ్వను అదుపులో ఉంచుకోవడం, నిర్భయం, అన్ని మతాల పట్ల సమాన గౌరవం, స్వదేశీ అంటే దేశంలో తయారైన వస్తువులే వాడడం, అంటరానితనం పాటించకపోవడం, ఈ 11 వినయ విధేయతలతో ప్రతిజ్ఞలుగా పాటించాలి. ఆ మర్నాడు గాంధీ గారే స్వయంగా ఈ పేజీ మీద సంతకం చేసి తేదీ కూడా వేశారు. ఆ తేదీ ఏంటంటే ఆగస్టు 27, 1935. మేము వచ్చిన 2 గంటల తర్వాత నన్ను, నా సహచరుల్ని భోజనానికి పిలిచారు. మహాత్ములు అప్పటికే ముంగిలికి ఆయన పఠన మందిరానికి మధ్యలో ఉన్న ఆశ్రమం వసారా కమాను కింద కూర్చొని ఉన్నారు. సుమారు 25 మంది సత్యాగ్రహులు కూర్చున్నారు. వాళ్లకు ఎదురుగా ఇత్తడి కప్పులు, కంచాలు పెట్టి ఉన్నాయి. అందరూ కలిసి ప్రార్థన చేశారు. తర్వాత పెద్ద ఇత్తడి పాత్రలు తెచ్చి వాటిలోంచి నెయ్యి వేసిన చపాతీలు తీసి వడ్డించారు. తాల్సరి అంటే ఉడకబెట్టిన కూరగాయల ముక్కలు, నిమ్మకాయ మురబ్బా కూడా వేశారు. మహాత్ములు చపాతీలు, ఉడకబెట్టిన బీట్ దుంపలు, కొన్ని పచ్చికూరలు, నారింజకాయలు తిన్నారు. కంచానికి ఒక పక్కన పెద్ద వేపాకు ముద్ద ఉంది. రక్తాన్ని శుభ్రపరచడంలో వేపాకు చెప్పుకోదగ్గది. ఆయన ఒక చెంచాతో కొంత విడదీసి దాన్ని నా కంచంలో పెట్టారు. బలవంతాన మా అమ్మ నా చేత ఆ వెగటు మందు మింగించిన చిన్నప్పటి రోజులు గుర్తుకు వచ్చాయి. నేను దాన్ని నోట్లో వేసుకొని మంచినీళ్లతో పాటు గుటుక్కున మింగేశాను. కానీ గాంధీ గారు అరుచి అనుకోకుండా ఆ వేపాకుల ముద్ద కొద్ది కొద్దిగా నమిలి తిన్నారు. ఇచ్ఛానుసారంగా తమ మనసును ఇంద్రియాల మించి మళ్లించే సామర్థ్యం మహాత్ములకు ఉందని ఈ చిన్న సంఘటనలో నేను గమనించాను. కొన్నేళ్ల కిందట ఆయనకు జరిగిన బహుళ ప్రచారంలో ఉన్న గిలక ఆపరేషన్ సంగతి గుర్తొచ్చింది నాకు. మత్తుమందులేవి తమకు అక్కర్లేదని, ఆ సాధువు బాధను గురించిన స్పృహ తమకు లేదన్న విషయాన్ని ఆయన ప్రశాంతమైన చిరునవ్వు వెల్లడిస్తూ ఉండగా, ఆపరేషన్ జరుగుతున్నంతసేపు తమ శిష్యులతో కులాసాగా కబుర్లు చెప్పారు. మధ్యాహ్నం గాంధీ గారి ప్రముఖ శిష్యురాలైన మాడలిన్ స్లేడ్తో ముచ్చటించే అవకాశం కలిగింది. ఒక ఇంగ్లీషు నౌకాసేనాధిపతి కుమార్తె ఈమె. ఈ అమ్మాయి పేరు ఇప్పుడు మీరాబెహన్. ఈమె తన రోజువారీ కార్యకలాపాల గురించి నిర్దిష్టమైన హిందీలో నాకు చెబుతున్నప్పుడు పుష్టిగా, ప్రశాంతంగా ఉండే ఆమె ముఖంలో ఉత్సాహం వెల్లివిరిసింది. గాంధీ మహాత్ములు రాసిన ఉత్తరాలు కొన్ని ఈమె ప్రకటించింది. ఈమెకు గురువుగారు నేర్పిన స్వయం శిక్షణ వీటిలో వెల్లడవుతుంది. హార్పర్ అండ్ బ్రదర్స్, న్యూయార్క్, 1950 వారి ముద్రణ అయిన గాంధీస్ లెటర్స్ టు అ డిసైపుల్ అనే పుస్తకంలో ఈ ఉత్తరాలు ముద్రించబడ్డాయి. 1960లో ప్రచురించిన ఒక పుస్తకం మెక్కాన్, న్యూయార్క్, 1960 వారి ద స్పిరిట్స్ పిల్గ్రిమేజ్ కోవర్ట్లో మిస్ స్లేడ్ గాంధీ గారిని వార్ధాలో కలుసుకున్న అనేక మందిని గురించి ప్రస్తావించింది. ఆమె ఇలా రాసింది: ఇంతకాలం గడిచాక ఇప్పుడు నేను వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోలేను, కానీ ఇద్దరు మాత్రం మనసులో స్పష్టంగా నిలిచిపోయారు. ఒకరు టర్కీ దేశపు ప్రసిద్ధ రచయిత్రి హలీద్ ఎదీబ్ హానుం. రెండవ వారు అమెరికాలో సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ సంస్థను స్థాపించిన స్వామి పరమహంస యోగానంద గారు. ఇది ప్రచురణకర్త గమనిక. గ్రామ పునరుద్ధరణ కృషి లాభదాయకమైనది. మాలో 5గురం ప్రతిరోజు పొద్దున 5 గంటలకు లేచి దగ్గరలో ఉన్న పల్లెలో వాళ్ళకి సేవ చేసి సాధారణ ఆరోగ్య నియమాల గురించి వాళ్లకు బోధిస్తాం. వాళ్ళ పాకి దొడ్లు, బురదమటితో వేసిన తాటాకు గుడిసెలు శుభ్రం చేయడం ఒక పనిగా పెట్టుకున్నాం. పల్లెటూరి వాళ్ళు, చదువురాని వాళ్ళు చేసి చూపిస్తే తప్ప వాళ్లకు నేర్పడం సాధ్యం కాదు అంటూ కులాసాగా నవ్వింది మీరాబెహన్ అనే మాడలిన్ స్లేడ్. ఉన్నత కుటుంబంలో జన్మించిన ఈ ఆంగ్ల వనిత చేత మామూలుగా అంటరాని వాళ్ళు మాత్రమే చేసే పాకి పని చేయించినది నిజమైన క్రైస్తవ సహజమైన వినయం. అందుకు ఆమె వైపు ప్రశంసాపూర్వకంగా చూశాను. నేను 1925లో భారతదేశం వచ్చాను అని చెప్పిందామె.
ఈ దేశంలో నేను నా ఇంటికే తిరిగి వచ్చాను అనిపిస్తుంది. ఇప్పుడిక నా పాత జీవన సరళికి, పాత అభిరుచులకు మారిపోవాలని అనిపించదు. మేము కొంచెంసేపు అమెరికా గురించి మాట్లాడుకున్నాం. భారతదేశాన్ని సందర్శించే అమెరికన్లు అనేక మంది ఆధ్యాత్మిక విషయాల్లో కనబరిచే గాఢమైన ఆసక్తి గమనించి నేనెప్పుడూ సంతోషిస్తూ ఆశ్చర్యపోతూ ఉంటాను అన్నదామె. మిస్ స్లేడ్ను చూస్తుంటే నాకు గుర్తుకొచ్చిన మరో వ్యక్తి మిస్ మార్గరెట్ వుడ్రో విల్సన్. ఈమె అమెరికా అధ్యక్ష మహాశయుల పుత్రిక. ఈమెను నేను అమెరికాలో కలుసుకున్నాను. భారతదేశం మీద ఈమెకు గాఢమైన ఆసక్తి ఉండేది. తర్వాత ఈమె పుదుచ్చేరి వెళ్ళింది. జీవితంలో చివరి 5 ఏళ్ళు ఈవిడ అక్కడే ఆత్మద్రష్ట అయిన మహాయోగి శ్రీ అరవింద ఘోష్ పాద సన్నిధిలో సంతోషంగా శిక్షణ పొందుతూ గడిపింది. మరి కాసేపట్లోనే మీరాబెహన్కు రాట్నంతో చేతుల నిండా పనిపడింది. గాంధీ మహాత్ముల కృషి వల్ల రాట్నాలు ఇప్పుడు భారతీయ గ్రామాల్లో ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నాయి. కుటీర పరిశ్రమల పునరుద్ధరణను ప్రోత్సహించడానికి గాంధీ గారికి బలమైన ఆర్థిక, సాంస్కృతిక కారణాలు ఉన్నాయి. కానీ ఆయన ఆధునిక ప్రగతినంతను పిచ్చిగా ఖండించమని చెప్పరు. అధ్యాయం 44 గాంధీ మహాత్ములతో వార్తాలో మొదటి భాగం సమాప్తం. జై జ్ఞానానందగిరి మహారాజ్కి జై. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.